ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళింది. అప్పట్లో ఆమెకు కాపలా కావాలి. అందుకే ఆమె తన శక్తితో మట్టిని తీసుకుని ఒక అందమైన బాలుడిని తయారు చేసింది. ఆ బాలుడిలో ప్రాణం పోసి, నువ్వే నా కుమారుడు, నేను స్నానం చేసేంత వరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించకు అని ఆజ్ఞ ఇచ్చింది. ఆ బాలుడు తల్లి మాటను గట్టిగా పాటిస్తూ ద్వారం వదలా పలాగా నిలబడ్డాడు. కొంతసేపటికి శివుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్ళాలని ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకున్నాడు. తల్లి ఆజ్ఞ లేకుండా ఎవరు లోపలికి రావద్దు అన్నాడు. ఇది విని శివుడు కోపంతో ఊగిపోయాడు. తననే అడ్డుకుంటాడని అహంకారంతో బాలుడి తలని కోసేశాడు. స్నానం చేసి వచ్చిన పార్వతీదేవి ఆ దృశ్యం చూసి తీవ్రంగా దుఃఖించింది. అతడు నా కుమారు, నీవు చేసిన తప్పుకు పరిహారం చేయాలి అని శివుడిని నిలదీసింది. తక్షణమే శివుడు తన గణాలను పిలిచి ఉత్తర దిశలో ఎదురయ్యే మొదటి జీవితలను తీసుకురండి అని ఇచ్చాడు. గణాలు ఒక ఏనుగు తలను తీసుకువచ్చాయి. ఆతయను బాలుడి శరీరానికి అమర్చి శివుడు ప్రాణం పోశాడు. అలా బాలుడు మళ్ళీ బ్రతికడు. ఏనుగు తలతో పునర్జన్మ పొందిన బాలుడే వినాయకుడు. గణపతి శివుడు వినాయకుడిని ఆశీర్వదిస్తూ ఇలా వరాలు ఇచ్చాడు. నువ్వు విఘ్నేశ్వరుడు, అడ్డంకులు తొలగించే దేవుడు. ఏ పని మొదలు పెట్టినా ముందుగా నిన్నే పూజిస్తారు. నువ్వే ఆది పూజ్యుడు. ఒకసారి వినాయకుడు మరియు అతని అన్న కార్తికేయుడు మధ్య ఒక పోటీ పెట్టారు. భూమిని చుట్టి ముందు వచ్చేవాడు విజేత అని శివుడు చెప్పాడు. కార్తికేయుడు వెంటనే నెమలిపై భూమిని చుట్టడానికి వెళ్ళాడు. కానీ వినాయకుడు ఆలోచించాడు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి, నా లోకం మీరు ఇద్దరే అన్నాడు. ఆ తెలివికి శివ పార్వతులు ఆనందించి వినాయకుడిని విజేతగా ప్రకటించారు. అప్పటి నుంచే వినాయకుడు బుద్ధి వినయం ప్రాణంకి ప్రతీకగా నిలిచాడు. అతని వాహనం మూషికం, ఎలుక అహంకారాన్ని జయించిన సింహం. అందుకే ఈరోజు కూడా చదువు మొదలు పెట్టే ముందు, కొత్త పని ప్రారంభించేటప్పుడు, పండుగలు శుభకార్యాలు ముందుగా వినాయకుడినే పూజిస్తాను. ఇరువి వినాయకుడు మనకు నేర్పే సందేశం. నరంతో కదట్టెరుప్పను, అహంకారం కంటే వినయం శ్రేష్టం.